హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇక్కడ ఫస్ట్ టైము వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి. ఇది శనివారం వ్లాగు. పురటాసి మాసంలో మొదటి శనివారం అండి. నేను వెంకటేశ్వర స్వామికి పూజ ఎలా చేసుకున్నాను అనేది అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు నేనైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట కూడా నీట్గా కడిగేసి ముగ్గులు పెట్టేశానండి. మాకు ఇక్కడ పిండి తేయడానికి అస్సలు కుదరదండి. పైన కాబట్టి గాలికి అంతా ఎగిరిపోతుంది. ఇంకా ముగ్గురాయితోనే అలా వేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా నేను స్నానం చేసి వచ్చేసానండి. ముందుగానే స్టవ్ ఇదంతా నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మనం ఇలా నైటే చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ దేవుడికి తొందరగా పూజ చేసేసుకోవచ్చు. నేను ఇంకా స్టవ్కి పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గులు పెట్టేశానండి. తర్వాత ఇంకా నేను ప్రసాదాల కోసం నైటే వైట్ శనగలు నానబెట్టేశాను. అలాగే పొంగల్ కోసం 3/4 గ్లాసు రైసు, అలాగే ఒక 3 స్పూన్లు పెసరపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అలాగే పులిహోర కోసం 1 గ్లాసు రైస్ నానబెట్టేశాను. నేను ఇక్కడ పొంగల్కి 1 గ్లాస్ తీసుకున్నాను కదండి, ఇంకా 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే రైస్ కూడా నేను అలాగే పెట్టేస్తానండి. 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటరు. ఇంకా పొంగల్ చేస్తున్నాం కదండి దేవుడి కోసం కాబట్టి ఇలా పసుపు కుంకంతో పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా అవి స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఉడుకుతూ ఉంటాయండి. ఈలోపు మనం పూజ సామాన్ ఇవన్నీ క్లీన్ చేసుకొని రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ సబీనాతో ఇట్లా ఎప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటానండి. ఒకవేళ ఇత్తడివి కొంచెం బ్లాక్ అయితే మాత్రం నిమ్మకాయ రసం వేసి అలా క్లీన్ చేస్తూ ఉంటాను. సబీనాతోనే నాకు నీట్గా క్లీన్గా వచ్చేస్తాయండి. పురటాసి మాసం అనేది చెన్నై సైడ్ వాళ్ళు చాలా బాగా చేసుకుంటారండి. ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామికి పిండితో దీపం పెట్టుకొని ప్రసాదాలు చేసి పెట్టుకుంటారండి. ఇది నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళకి అంత తెలియదు అనుకుంటాను. చెన్నై సైడ్ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు చేయలేదండి, మొదటిసారి తెలుసుకొని ఇలా చేస్తున్నాను. ఇక్కడ పూజ సామాన్ అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నానండి. అలాగే ఒక సైడు పొంగలికి పెట్టేశాను, రైసు పులిహోరకు కూడా పెట్టేశాను. అవి ఉడుకుతూ ఉన్నాయి. ఈ లోపల నేను ఇవి క్లీన్ చేసేస్తూ ఉన్నాను. మనం డైలీ పూజ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా క్లీన్ చేసుకోవడానికి అంత టైం ఏం పట్టదండి. త్వరగానే ఫాస్ట్గా అయిపోతుంది. సబీనాతో చాలా క్లీన్గా అవుతుందండి. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత వెంటనే మనం తుడుచుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయండి. ఏదైనా పొడి క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకొని పెట్టేసుకుందాము. చూడండి, నా పూజ సామాన్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, పొంగలి కూడా ఉడికిపోవచ్చిందండి. వాటర్ అన్నీ అయిపోయాయి, పొంగలి ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ బెల్లం దంచి వేసుకుంటున్నానండి. బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం కరిగి బాగా ఉడకాలి. అప్పుడే మనం పాలు వేసుకోవాలండి. బెల్లం ఉడకకుండా పాలు వేసామంటే విరిగిపోతుంది. కాబట్టి బెల్లం బాగా కరగాలి. కరిగిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇంకా 10 మినిట్స్ అలా ఉడికించుకున్నాము. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. చూడండి, బెల్లం బాగా కరిగి ఉడికిపోయింది. ఇప్పుడు ఒక పాలు యాడ్ చేసుకున్నాము. ఇవి ఒక కాఫీ గ్లాస్ అన్ని పాలు యాడ్ చేసేసుకున్నానండి, చిక్కటి పాలు. పొంగల్ రెడీ అయిపోయింది. ఇంక తీసి పక్కన పెట్టేసుకొని మనకి రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది పులిహోర కలిపేసుకుందాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ముందుగా వేరుశనగ పప్పు వేసుకోండి. కొంచెం లేట్ అవుతుంది కదా ఫ్రై అవ్వడానికి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఇంగువ వేసుకొని కలిపేసి నిమ్మకాయ పిండేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టేసుకున్నాం కదా రైస్, అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలిపేసి కొంచెం చల్లారాక మిగిలింది బాగా కలుపుకోండి. అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నానండి. ఇంక నేను పిండి దీపం కోసం ముందుగానే పిండి రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ముందు రోజు నైటే ఒక 2 అవర్స్ పిండి నానబెట్టేసి కొంచెం ఆరబెట్టుకొని మిక్సీ పట్టేసి తర్వాత జల్లెడతో పట్టేసుకోవాలి.
ఇప్పుడు కలుపుకోవడానికి కొంచెం పిండి తీసుకొని దానిలో కొంచెం బెల్లం అలాగే ఆవు పాలు వేసేసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలండి. లేకపోతే పిండి కొంచెం లూజ్ అయిపోయిందంటే మనం దీపం పెట్టడం కష్టమైపోతుంది. కాబట్టి కొంచెం పిండి ఉంచుకొని కలుపుకోండి. ఒకవేళ లూజ్ అయితే మనం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో ఇలా రౌండ్గా చేసుకోండి, ఏదైనా క్యాప్తో యూస్ చేసి. మనం ముందు రోజు నైటే కొంచెం స్నానం చేసి నీట్గా ఉన్నప్పుడే ఈ పిండి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇంక నేను దేవుడి దగ్గరికి తీసుకొచ్చేసాను. ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇంక నేను పిండి దీపం కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 7 ఒత్తులు వేసుకున్నానండి. ఆవు నెయ్యితో మాత్రమే ఈ దీపం వెలిగించాలి, లేకపోతే నువ్వుల నూనెతో అయినా వెలిగించుకోవచ్చండి. 7 ఒత్తులు వేసేసి ఇలా రెడీ చేసుకున్నాను. కొంతమంది 7 ప్రమిదలు కూడా పెడుతూ ఉంటారండి. నాకు అంత ఐడియా లేదు వాటి గురించి, కాబట్టి నేను మామూలుగా ఎప్పుడు ఒకటే పెడుతూ ఉంటాము ఇలాగా. ఇంకా అలాగే పెట్టేసుకున్నాను. ముందుగా వినాయకుడి దగ్గర ప్రసాదాన్ని పెట్టేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఇలా ప్రసాదాలు అరటిపళ్ళు అన్నీ పెట్టేసుకున్నానండి. తర్వాత అగరబత్తి వెలిగించేసుకొని ఇంకా మనం టెంకాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు ఏమైనా చదువుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు చదివానండి. అంతే అండి, శనివారం రోజు నా పూజ ఇలా జరిగింది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇలాగే ఈ సాటర్డే ట్రై చేయండి. ఇలా చేసుకున్నామంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.